కానీ ఇవి నేను ముందే చెప్పిన ఇవి సేమ్ ఉంటాయి, మనకు చేంజ్ ఏమవుతాయంటే మెజర్మెంట్స్. అవునా? ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలో చెప్పినా కానీ నా మెజర్మెంట్స్ నేను తీసుకోలేదు. ఓకేనా? అయితే ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి చేంజ్ ఉన్నాయి మనకు. ఇక్కడ బాడీ పొడవు మంచిగా కూర్చోండి అందరు. మనకు బాడీ పొడవు వచ్చేసి 40, మనకు బాడీ లెంత్ బ్రెస్ట్ లూజ్ వచ్చేసి 34, వెస్ట్ లూజ్ వచ్చేసి 30, హ్యాండ్ లెంత్ వచ్చేసి 8, ఫ్రాక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసి 9, దండ లూజ్ వచ్చేసి 12, ఆర్మ్ హోల్ వచ్చేసి 17, ఫ్రాక్ లెంత్ వచ్చేసి 30. ఇవి మనకు మెజర్మెంట్స్. నేను ఈ మెజర్మెంట్స్ కి ఇవి డ్రాఫ్టింగ్ చేసిన. ఇవి ఎట్లా ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మంచిగా వినండి. మీరు ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా ఇట్లానే డ్రాఫ్టింగ్ చేయాలి. ఓకే? మీకు ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా బ్రౌన్ పేపర్ లో ఇట్లానే డ్రాఫ్టింగ్ చేయాలి, లేదంటే 4 ఫోల్డ్ చేసినాక డ్రాఫ్టింగ్ చేసి కట్టింగ్ చేయడం అట్లాంటివి చేయాలి. బ్రౌన్ పేపర్ కి లేఅవుట్ కొట్టిన తర్వాత, లేఅవుట్ అంటే 1 ఇంచ్ బార్డర్ కొట్టిన తర్వాత మధ్యలో ఇట్లా డ్రాఫ్టింగ్ చేయాలి. కార్నర్ సైడ్స్ కి వస్తాయి ఇవి ఇట్లా 2 ఫోల్డ్, ఇది 4 ఫోల్డ్. ఇది ఫోల్డెడ్ సైడ్ ఇటు ఓపెన్ సైడ్, అటు ఫోల్డెడ్ సైడ్ ఇటు ఓపెన్ సైడ్. మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఏం చూసుకుంటాం మనం? దిగా ఏం గుర్తున్నావు? ఫస్ట్ హైట్. మనకు హైట్ ఎంత ఉంది? 1 ఇంచ్ పెంచి తీసుకోవాలి. 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కింద 1 ఇంచ్ పెంచి తీసుకోవాలి. తర్వాత హైట్ చూసుకున్న తర్వాత విడ్త్ చూసుకోవాలి. విడ్త్ ఎందుకంటే మనకు బ్లౌజ్ అప్పుడు హైట్ విడ్త్ ఫస్ట్ తీసుకోవాలి. మీకు అలవాటు అవ్వాలని నేను ఇట్లా చెప్తున్నా, లేదంటే హైట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ షోల్డరే తీసుకుంటారు. అర్థమైందా? మీకు మళ్ళీ అదే అలవాటు అవుతుందని హైట్ విడ్త్ ఇది మెయిన్. హైట్ లో తక్కువైనా విడ్త్ లో తక్కువైనా బ్లౌజ్ పోతుంది. మీరు ఇక్కడ ఏం మిస్టేక్స్ చేసినా తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు. హైట్ లో తక్కువ తీసుకుంటే జాయింటింగ్ మంచిగా కనిపించదు, విడ్త్ లో తక్కువ తీసుకుంటే కూడా రాదు. కాబట్టి మెయిన్ మనకు ఫోల్డింగ్, హైట్, విడ్త్. ఓకే? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైట్ చూసుకున్న తర్వాత విడ్త్ చూసుకోవాలి. విడ్త్ చూసుకునేటప్పుడు అంటే మనకు ఎక్కువ ఏది ఉంటుంది అంటే మనకు చెస్ట్ ని బట్టి తీసుకుంటాం. ఓకే? అయితే మనకు చెస్ట్ ఎంత ఉంది? 34. అయితే సగం చేస్తే ఎంత? 17 ని సగం చేస్తే 8.5. అయితే 4వ భాగం వచ్చేసి మనకు 8.5 వచ్చింది. నేను 2 ఎక్స్ట్రా తీసుకున్నా. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. క్లాతే లేదు ఇప్పుడు ఏం చేయాలంటే 1 ఇంచ్ 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఓకే? ఇది హైట్, విడ్త్. ఓకే? నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్. ఆల్రెడీ మీకు షోల్డర్ నేను చెప్పే ఉన్న ప్రతిసారి మనకు చెస్ట్ ఎంత ఉందో దాంట్లో మనం తీసుకోవాలి. అంటే నేను ముందే చెప్పిన 30 to 34 లోపు చెస్ట్ ఉందంటే 5 తీసుకోవాలి. ఎక్కువ 5 ఎందుకు వస్తుంది అంటే చాలా మంది 30 to 34 లోపే ఉంటారు కాబట్టి, మీడియం సైజే, అందరూ మీడియం సైజ్ వాళ్ళే ఉంటారు కాబట్టి చాలా మందికి 5 వస్తారు. అదే లా ఉన్న వాళ్ళకు ఇది పెరుగుతుంది. అయితే మనకు 34 ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి ఇక్కడ 5 తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 5.5 తీసుకున్నా. 1/2 ఇంచ్ పెంచుకున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడ 2 తీసుకున్నా, ఇట్లా 7 తీసుకున్నా టోటల్. ఎందుకంటే మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది? 6.5. ఇది డీప్ నెక్ 6.5. నేను 1/2 ఇంచ్ పెంచుకొని 7 తీసుకున్నా. ఇది ఆల్రెడీ మీకు షేప్ కనిపిస్తుంది, నెక్ షేప్. నేను పై నుండి ఇక్కడ నుండి ఇక్కడ ఎంత ఉందంటే టోటల్ 7 అంటే 5. ఇక్కడ నుండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ 2 ఉంది. అంటే ఈ డిజైన్ కోసం నేనేం చేసిన అంటే కింద నుండి 2 పైన తీసుకున్నా, అడ్డంగా గీత గీసేసిన. ఓకే? మళ్ళీ దీనికి మిడిల్ లో అడ్డంగా గీత గీసిన. మళ్ళీ ఇక్కడ ఇది రౌండ్ అప్ చేసేసుకున్నా. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ 0.25 అంటే 1/2 ఇంచ్. తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ 0.5. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఈ షేప్ గీసేసుకున్నా. ఓకే? ఇది వచ్చేసి మనకు నెక్. మళ్ళీ నెక్స్ట్ ఆర్మ్ హోల్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నాం. ఓకే?
ఈ ఆర్మోల్ ఇక్కడ వరకు 8.5 ఉంది. అంటే టోటల్ మనకు సంఖ్య లూజ్ ఎంత ఉంది? సగ భాగం ఎంత? 8.5. ఆన్సర్ అందరు సైలెంట్ ఉండాలి కదా, మాట్లాడదు. మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సంఖ్య. ఇది మనము రౌండ్ అప్ గీస్తే రౌండ్ అప్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏది కట్ చేస్తాం? ఈ రౌండ్ అప్ కట్ చేస్తాం కదా. మళ్ళీ రౌండ్ అప్ దగ్గరే మనం హ్యాండ్ కుడతాం కదా. మళ్ళీ మనం చూసుకునేటప్పుడు కూడా రౌండ్ అప్ చూసుకోవాలి. నార్మల్ గా ఇలా రౌండ్ చేసి, అంటే టేప్ ఇట్లా పెట్టినామా, ఇట్లా అంటే ఈ రౌండ్ ఎలా ఉందో అలా మనం దీన్ని తిప్పేసుకోవాలి అంతే. అయితే నేను ఇక్కడ వరకు మనకు 8.5 వచ్చింది. అంటే మనకు సంఖ్య లూజ్, ఆర్మోల్ లూజింగ్ ఎంత ఉందో దాంట్లో సగ భాగం బై 2 చేయాలి, 4 కాదు. మనకు అట్లనే బ్రెస్ట్ వచ్చేసి 4 చేయాలి, వెస్ట్ వచ్చేసి 4 చేయాలి. ఇక్కడ ఆర్మోల్ వచ్చేసి 2 చేయాలి. హ్యాండ్ లూజ్ నేను ఇక్కడ రాయలేదు, ఎందుకంటే అంబ్రెల్లా హ్యాండ్స్ కాబట్టి దానికి లూజింగ్ ఏమి ఉండదు. కాబట్టి హ్యాండ్ లూజ్ ఆర్మోల్ బట్ బై 2 చేయాలి. హ్యాండ్ లూజ్ ఆర్మోల్ బై 2 చేయాలి. మనకు బ్రెస్ట్ వెస్ట్ బై 4 చేయాలి. ఇది 4వ భాగం తీసుకోవాలి 2, ఇది మాత్రం 2వ భాగం. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండి నేను 8.5 తీసుకున్నా, ఇక్కడ 2 ఎక్స్ట్రా తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ ఇదైతే నేను ఆల్రెడీ మీకు విడేటప్పుడే చెప్పిన, అంటే 4వ భాగం తీసుకొని 2 ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది కూడా సేమ్. మనకు వెస్ట్ లూజ్ ఎంత ఉంది? 30. సగ భాగం ఎంత? 15 లో సగం చేస్తే 7.5. 4వ భాగం 7.5. ఇక్కడ 2 ఎక్స్ట్రా తీసుకున్నాం. ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పిన 0.5 తీసుకొని రౌండ్ అప్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, మీరు షేప్ అవుట్ చేసేస్తారా, నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఓకే, మళ్ళీ ఇది వచ్చేసి మనకు బాడీ అయిపోయింది. ఇది ఫ్రంట్ బ్యాక్. బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ డ్రాఫ్టింగ్ ఇలానే ఉంటది. అంటే మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ 2 తీసుకోవాలి. మనకు బ్యాక్ నెక్ ఎంత ఉందో +1 చేసుకొని, అంటే +1/2 అంటే 9.5. ఇట్లా 2 తీసుకోవాలి, ఇట్లా 9.5 తీసుకోవాలి. మనకి ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. రౌండ్ అంటే రౌండ్, డబ్బా అంటే డబ్బా, స్క్వేర్ అంటే స్క్వేర్, యాజ్ యువర్ విష్. ఓకే, ఇది బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు అంబ్రెల్లా ఫ్రాక్ డ్రాఫ్టింగ్. ఇది నార్మల్ అంబ్రెల్లా. అయితే దీనికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నార్మల్ అంబ్రెల్లా రావాలి. తర్వాత మీరు ఇది పర్ఫెక్ట్ అయితే మళ్ళీ ఫుల్ గేర్ అంబ్రెల్లా కూడా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకు ఫోల్డింగ్ అంటే దీనికి ఫోల్డింగ్ బట్ట సాగుతుంది ఇలా. ఇది కూడా 4 ఫోల్డింగ్ కదా. ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. నేను ఎట్లా పెట్టిన బట్ట ఇట్లా పెట్టిన, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. ఇక్కడ చూస్తే ఈ క్లాత్ ఇలా అనుకోండి. ఓకే, అటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఎన్ని ఫోల్డ్? 4 ఫోల్డ్. క్లాత్ ఫోల్డింగ్ అర్థమైన తర్వాత దీన్ని మనం ఎలా డ్రాఫ్టింగ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దీనికి వచ్చేసి నార్మల్ గా మనం బాడీ కట్ చేసుకున్నాం కదా. ఇది నేను సెంటీమీటర్ లో డ్రా చేసిన, ఎందుకంటే ఇంచెస్ లో ఇక్కడ పెద్దగా అయిపోతుంది కాబట్టి సెంటీమీటర్ లో డ్రా చేసిన. ఇది ఇంచెస్ లో చేసిన, ఇది సెంటీమీటర్ లో చేసిన, ఇది కూడా సెంటీమీటర్ లో చేసిన. అయితే మీకు ఆల్రెడీ సెంటీమీటర్లు అర్థమవుతుంది కదా. అయితే ఫస్ట్ నేను క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్, 4 ఫోల్డ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేనేం చేసిన అంటే, ఇది ఈజీగా కూడా ఎట్లా అంటే మనం బాడీ కట్ చేసిన తర్వాత బాడీ ఇక్కడ పెట్టి చూసుకోవచ్చు. లేదు మేము అట్లనే చూసుకుంటామంటే, ఇప్పుడు ఇది కట్ చేసి మనం ఎక్కడ అటాచ్ చేస్తాం? దీని కిందనే కదా. మరి ఇక్కడ విడత ఎంత ఉండాలి? దీనంతనే కదా, అవునా కదా. అయితే మనకి ఇది టోటల్ ఎంత ఉంది? 9.5. అంటే ఇది 7, 8, 9, 9.5. అయితే మనకు ఈ టోటల్ ఎంత రావాలి? 9.5. అర్థమైందా? మనం ఇది కట్ చేసి కూడా ఇక్కడ పెట్టచ్చు, లేదంటే ఇది ఎంత ఉందో చూసుకొని మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మీరు గుడ్డిగా చేస్తున్నారంటే ఇది పెట్టాల్సిందే. మీకు మెజర్మెంట్ తో చేస్తున్నారంటే మీకు ఆల్రెడీ మెజర్మెంట్ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతా ఈజీగా చూసుకోవచ్చు. అర్థమైందా నేను చెప్పింది? ఓకే, అయితే మనం ఇట్లానే చూసుకుందాం. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఎంత ఉందో మనకు తెలుసు కాబట్టి ఇక్కడ
అంతే చూసుకోవాలి. అయితే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా అడ్డంగా పెట్టేసి ఇట్లా గీత గీసేస్తారు. గీసేసిన తర్వాత ఈ గీత నుండి హైట్ చూసుకొని కట్ చేసేసి కుట్టేస్తారు. అవునా కదా? అప్పుడు ఏమైతుంది? వాళ్ళ ఫ్రాక్ కింద మీద వెనుక ముందు అవుతుందా? అవుతుందా కదా? వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే వాళ్ళు డ్రాఫ్టింగ్ కరెక్ట్ చేయరు. అందుకే వాళ్ళ ఫ్రాక్ కింద మీద అవుతుంది. ఆ కింద మీద కాకుండా మనం పర్ఫెక్ట్ ఎట్లా డ్రాఫ్టింగ్ చేయాలో నేను చెప్తాను. అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ కొన ఉందా ఇక్కడ, మనకి ఇక్కడ టోటల్ ఎంత కావాలా? 9.5 కావాలి. మనం ఇక్కడ 9.5 చూసేసుకోవాలి. కానీ మనకు ఇక్కడ నుండి ఈ కొనకి ఎంత వస్తుందో టోటల్ ఈ కొన నుండి ఇట్లా చూసుకోవాలి. అప్పుడు మనకి ఈ రౌండ్ అప్ కరెక్ట్ వస్తుంది. అవునా కదా? ఎందుకంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడ వచ్చిన ఇప్పుడు మనం నార్మల్ గా స్ట్రేట్ గీసేసుకున్నాం అనుకోండి, ఇది కూడా నాకు 9.5 వచ్చింది, ఈ గీత కూడా నాకు 9.5 వచ్చింది. కానీ ఇప్పుడు పైనుండి ఈ కొన నుండి అంటే ఈ కొన నుండి నేను ఇక్కడ చూసుకుంటే నాకు 8 వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఈ హైట్ చూసుకుంటే నాకు తక్కువ వస్తుంది. నాకు 6.5 వచ్చింది. ఎంత తేడా? 1.5 ఏమవుతుంది అంటే ఇక్కడ 1.5 ఉంది కదా, ఇది ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ పెరిగే కొద్దీ ఆ ఫ్రాక్ కింద మీద అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కొన నుండి మనకి ఈ కొనకి ఎంత వచ్చిందో ఈ కొన నుండి మనం ప్రతిదీ కూడా ఎంత తీసుకోవాలి? అది ఎంతన్నా రాని, 8 అనేది యాడ్ కాదు, ఎంతన్నా రాని మనకి ఈ కొన నుండి ఎంత వస్తే అంత. ఒక్కొక్కరికి 9 వస్తుంది, కొందరికి 8 వస్తుంది. అది మనం డిస్టెన్స్ చూస్తున్నాం అంతే. నేను చెప్పింది అర్థమవుతుంది అందరికి? బట్టి డిస్టెన్స్ చూడడానికే అది. మనకి మెయిన్ ఏం కావాలి? ఇది 9.5 రావాలి. ఓకే, మళ్ళీ ఇది స్ట్రేట్ ఉందా, కొంచెం క్రాస్ ఉందా, రౌండ్ అప్ ఉందా? రౌండ్ అప్ ఉంది కదా, ఈ రౌండ్ అప్ రావాలి. ఓకే, అయితే నేను ఈ కొన నుండి ప్రతిదీ ఇట్లా 8 చూసుకుంటే నాకు ఇట్లా చూసుకుంటే 9.5 వచ్చింది. అదే మనకు నడుము ఎక్కువ ఉందనుకో, ఒకవేళ ఇప్పుడు 10.5 ఉందనుకో, మళ్ళీ ఇది నాకు సరిపోదు, మళ్ళీ నేనేం చేస్తా? ఇంకొంచెం కింద. ఇప్పుడు ఇట్లా. ఓకే, ఇది అర్థమైంది అందరికి? మళ్ళీ ఇక్కడ నుండి నేను హైట్, మనకు ఫ్రాక్ హైట్ వచ్చేసి ఎంత ఉంది? ఫ్రాక్ లెంత్ 30. అంటే నేను 1 ఇంచ్ పెంచుకొని ఇక్కడ నుండి 31 తీసుకున్నాం. ఈ 39 నేను ఎందుకు రాసిన అంటే మనకు టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ చూసుకుంటే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మీ డైరెక్ట్ కూడా ఈ కొన నుండి కూడా చూసుకోవచ్చు. అప్పుడు మనకు గేర్ కరెక్ట్ వస్తుంది. అయినా కుట్టేటప్పుడు ఇంకా చూడాల్సి వస్తుంది, ఎందుకంటే అది క్రాస్ బట్ట కాబట్టి సాగుతుంది, కింద మీద అవుతుంది. నేను చెప్పింది అర్థమైందా? అది మీరు కుడుతూ పోతేనే మీకు పర్ఫెక్ట్లీ వస్తుంది. ఓకే, ఇది అర్థమైంది అందరికి? అది సేమ్ హ్యాండ్ కూడా మనకు అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా అలానే ఉంటది. ఇది కూడా నార్మల్ హ్యాండ్స్, ఫుల్ ఇయర్ హ్యాండ్స్ నేను తీసుకోలేదు. చాలా మందికి ఫుల్ ఇయర్, చిన్న పిల్లలకైతే ఫుల్ ఇయర్ బాగుంటది. ఇప్పుడు బ్లౌజుల మీద అయితే చాలా ఆడవాళ్ళంటే పెళ్ళైన వాళ్ళు నార్మల్ గా ఇష్టపడతారు అంబ్రెల్లా కూడా. అయితే నేను నార్మల్ గా ఇది కూడా 4 ఫోల్డ్, సేమ్ మనం ఇది తీసుకున్నట్టే ఇది 4 ఫోల్డ్, ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మళ్ళీ ఇక్కడ ఎట్లా చూసుకోవాలి మేడం? దీన్ని ఎట్లా చూసుకోవాలి అంటే ఇది మనం ఎక్కడ అటాచ్ చేస్తాం? హ్యాండ్స్. మనం ఇక్కడ అటాచ్ చేస్తాం కదా ఈ రౌండ్ అప్. మళ్ళీ మనం ఏం చూసుకోవాలి? ఈ రౌండ్ అప్ చూసుకోవాలి కదా. ఇది 4 ఫోల్డ్ ఉంది కాబట్టి ఇది కూడా 4వ భాగంలో ఒక భాగమే కదండి. అవునా కదా? ఇది ఒక భాగమే కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఇట్లాంటివి 4 ఉంటాయి కదా మనకు. అవునా కదా? అంటే దీనికి ఇంకా సపోర్టింగ్ దీనికి తోడు ఉంటుంది, మళ్ళీ దానికి ఇంకా 2 ఉంటాయి. అయితే ఇది 4వ భాగంలో ఇది ఒక భాగం. ఈ ఒక భాగం ఎంత ఉందో టోటల్ చూసుకోవాలి, ఎక్స్ట్రా కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఫిట్టింగ్ ఎంత ఉంది? 8.5. ఇది 10. టోటల్ ఎంత అయితే 8.5 ప్లస్ 2 10.5. అయితే మనకి ఈ రౌండ్ అప్ ఎంత చూసుకోవాలి? 10.5. అర్థమైందా? మనం ఇది కూడా సేమ్. నాకు ఇప్పుడు 10.5 వస్తే నేను ఈ కొన నుండి
ఇక్కడి వరకు ఫస్ట్ నేనేం చేసిన ఇట్లా చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి ఈ రౌండ్ ఆఫ్ చూసుకోవాలి, పెరుగుతుంది మళ్ళీ, అవునా కదా? అంటే మనకు దీనికంటే కింద దిగింది కాబట్టి పెరగదా, ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు మనం టేప్ పెట్టి చూసుకోవాలి. ఎక్కువ ఉంటే ఏం లేదు, మనం కొంచెం పైకి వచ్చేయాలి, ఇట్లా సేమ్ ఈ రౌండ్ అప్ కి కొంచెం పైన వచ్చేయాలి. తక్కువ ఉందనుకో ఈ రౌండ్ అప్ కి కింద వచ్చేయాలి. ఓకే, మీరు ఇవి చేస్తేనే మీకు అనుభవం వస్తుంది, ప్రాక్టికల్ గా చేస్తేనే వస్తుంది, వింటే అంతవరకే. ఓకే, నేను ఇది వచ్చేసి నాకు 10.5 వచ్చింది. ఈ డిస్టెన్స్ నేను చూసుకుంటే నాకు 11 వచ్చింది. మీకు ఎంతన్నా రావచ్చు. అంటే నాకు ఈ కోణం నుండి ఇక్కడ 11 అంటే నేను టోటల్ 11 తీసుకుంటే నాకు ఇట్లా 10.5 వచ్చింది. ఇది ఆర్మోల్. ఇది ఎంత ఉందో అంత చూసుకున్న తర్వాత నేను ఇక్కడ 10.5 తీసుకున్నా. నాకు చేతి పొడవు వచ్చేసి 8 ఉంది, ప్లస్ 1 చేసిన ఎంత వచ్చింది 9. నేను ఇక్కడ నుండి 9 చూసుకున్నా. మీకు నేను డ్రాపింగ్ చేసిన చూసుకోవచ్చు. 9 తీసుకున్నా. మనం టోటల్ హైట్ చూసుకుంటే ఈ కోణం నుండి 20 వస్తుంది. టోటల్ 20 తీసుకుంటే మనకు హ్యాండ్ డ్రాఫ్టింగ్ వచ్చేస్తుంది. హ్యాండ్ డ్రాఫ్టింగ్ లో ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా. తర్వాత కిందది కూడా ఇట్లా. ఇది నేను సెంటీమీటర్ లో చేసిన. ఇవి 2 హ్యాండ్స్ మనకు. నేను నార్మల్ హ్యాండ్స్ తీసిన, అంటే ఫుల్ గేర్ తీయలేదు. ఫుల్ గేర్ కి వేరే డ్రాఫ్టింగ్ ఉంటుంది, క్లాత్ ఫోల్డింగ్ చేంజ్ ఉంటుంది, అంటే వేరేదేముంటుంది, మెజర్మెంట్ సేమే ఉంటుంది. ఇవి 2 చేతులు వచ్చినాయి మనకు. చేతులు వస్తే చేతిలో కొంచెం తేడా ఏమంటే, మనము దండ లూజ్ తీసుకున్నామా, మళ్ళీ హ్యాండ్ పెట్టేటప్పుడు మనకు హ్యాండ్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, పైన ఎక్కువ ఉంటుంది కింద ఉంటుందా, మళ్ళీ మనం దండ లూజ్ తీసుకొని క్రాస్ కట్ చేసుకుంటాం కదా, దీనికి కూడా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎట్లా చేసుకోవాలి అంటే, ఇది ఇక్కడ చూడండి, ఓకే. మనకి ఇటు ఫోల్డ్ ఉంది, ఇటు ఓపెన్ ఉంది. ఓకే, అయితే మనం దండ లూజ్ ఎక్కడ తీసుకోవాలి అని అంటే, మనం ఇక్కడ తీసుకోవాలి, కింద భాగం. ఇది కూడా ఇక్కడ ఉంది, ఇటు నుండి కాదు, ఇక్కడ మనకి దండ లూజ్ ఎంత ఉంది 12. 4వ భాగం ఎంత, 3. సగం చేస్తే 6. 6 ని సగం చేస్తే 3. ఇది కూడా 4th పార్ట్ తీసుకోవాలి. అయితే ఈ 3 సెంటీమీటర్లో కాబట్టి ఇక్కడ వస్తుంది. ఓకే, నేను ఇక్కడ నుండి ఇక్కడ 3 సెంటీమీటర్ తీసుకున్నా. తర్వాత దీన్ని ఏమో మనం ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. అర్థమైందా? మనకి ఇక్కడ ఏం తేడా రాదు. ఇక్కడ దండ లూజ్లో 4వ భాగం తీసుకొని ఇట్లా దీంట్లోనే కలిపేసుకోవాలి. ఇది మనకు హ్యాండ్. ఓకే, అర్థమైంది అందరికి? సరే, అందరూ